నీ పాటికి కేసు పెట్టి ఊళ్ళెమ్మడి తిరుగుతున్నావు. నీ చుట్టూ మమ్మల్ని జరగమంటావా? నీ మొగుడు కావాలంటే దుబాయ్కి పోవచ్చుగా. అది వదిలేసి ఇక్కడ నుండి మా ప్రాణాలు తీస్తున్నావు. కోర్టుకు వెళ్ళావు కదా, అక్కడికి వస్తావుగా. నేను కట్టిన తాళి నీ మెళ్ళో ఉందిగా. నీ పేరుని నా చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నా. ఎవరికైనా చేయి ఇచ్చేటప్పుడు ఇది ఎవరి పేరుని అడుగుతున్నారు. నేను మా వైఫ్ అని చెప్తున్నా. ఇవ్వమ్మా. అయ్యా, నా మనవరాల పేరు కొంచెం రాసుకోండి అయ్యా. మనవరాల పేరేంటమ్మా? గౌరీ. వయసు? 2 ఏళ్ళు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకురామ్మా. ఏడాదికి సంపాదన ఎంతమ్మా? మిమ్మల్ని అడుగుతున్నా, ఏడాదికి సంపాదన ఎంత? అయ్యా, కూలి పని చేసి బతుకుతున్నాం. మీరే ఎంతో కొంత రాసుకోండి అయ్యా. ఏంటి మేమే రాసుకోవాలా? మీ ఇంట్లో ఎవరు బయటికి వెళ్ళి సంపాదించట్లేదా? అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి. కాదండి, అన్నయ్య దుబాయ్కి వెళ్ళాడండి. ఓ, విదేశాల్లో పనిచేయడానికి వెళ్ళాడా? అయితే ఆ విషయం దాచేసి పేదలకు దొరకాల్సిన సౌకర్యాలన్నీ మీరు అనుభవిస్తున్నారా? చట్ట ప్రకారం మీకు గులాబీ రంగు కార్డే ఉండాలి, కానీ తెల్ల కార్డు పెట్టుకుని ఎన్నాళ్ళు సరుకులు దోచుకున్నారా? కార్డు క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తారు? లేదండి, మేము కోరుండి ఏం దాచలేదు. పుట్టిన బిడ్డ పేరు చేర్చమని చెప్పడం తెలుసు, అన్నయ్య విదేశాల్లో ఉన్నాడని చెప్పడం తెలీదా? ఈ పక్కన ఉన్న ఇల్లు ఎవరిది? మీదేగా. కొత్త ఇల్లు కట్టుకోవడం తెలుసు, కానీ గవర్నమెంట్ మోసం చేయడం తప్పని తెలీదా? ఏంటి వాగుతున్నావు? ఏ గవర్నమెంట్, దేని గవర్నమెంట్, ఎవరు గవర్నమెంట్? నువ్వు ఇచ్చే ఉచిత బియ్యంతోనే నేను కాపురం చేస్తున్నాను అనుకుంటున్నావా, లేదా నువ్వు సంపాదించి నాకు బిచ్చ వేస్తున్నావా? చెప్పోయా. నేరం అని రెచ్చిపోతున్నావు. మీ రేషన్ కొట్టు ద్వారా ఇచ్చే బియ్యం పప్పు ఇళ్ళ కరెక్ట్ గా వచ్చేస్తున్నాయా? వాటిని దొంగతనంగా అమ్ముకుని మీరే తింటున్నారు. నువ్వు ఇచ్చే ఆ పుచ్చిపోయిన బియ్యంతో నా కడుపు నింపుకోవడం కంటే నేను చచ్చిపోవడం మేలయ్యా. ఏమన్నావు? మాది దేశమే కాదని రాసుకోపో. ఇక్కడ ఏ దిక్కు లేకుండానే గవర్నమెంట్ అధికారిని కత్తి చూపించి బెదిరిస్తావా? నీ గురించి పోలీసులు కంప్లైంట్ చేసి మిమ్మల్ని లోపల వేయలేదో? రే బట్టతల, ఇంకో మాట మాట్లాడేవో నేనే నిన్ను నరికి జైలుకి పోతా. గవర్నమెంట్ పవర్ ఏంటో చూపిస్తాను. అప్పుడు ఏం చేస్తావు? ఇలా చూడమ్మా, వాళ్ళతో ఎందుకమ్మా మన గొడవలు? లోపలికి వెళ్ళండి. అక్క చూడక ఎన్ని బిందెలు తీసుకొచ్చిందో. ఇన్ని బిందెల్ని ఒక్కతే ఎలా మోసుకెళ్తుంది? నీకెందుకే, దాని తిప్పలే అది పడుతుంది. అయినా ఆ మాట నువ్వంటున్నావా? ఈ దూరంగా ఉందే. ఏం సీతాలు, రణసింగ అన్న గురించి ఏమైనా తెలిసిందా? అక్క, నేను 2 బిందులు పట్టుకుని వెళ్తాను అక్క. ఇంట్లో బోల్డ్ పని ఉంది. మేము అన్ని పనులు వదులుకొని తెలిసే రాత్రి 1 గంటకి ఏం పను? నేను పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కన్నదాన్ని. ఎక్కడున్న వాళ్ళందరూ పనులు చేసుకొని వచ్చిన వాళ్ళే. నీ నాటకాలు నాకు తెలిసే. అయినా నీకు మాత్రమే పెళ్ళయిందా ఏంటి? నీ సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏయ్, నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉందంటే నువ్వే కదా అన్నావు. నీళ్ళు పట్టుకుని వెళ్తానండి. ప్రభుత్వం తరఫున ఈరోజు ఖచ్చితంగా అందరూ హాజరు కావాలన్నాను. ఎస్ యువర్ ఆనర్. ఆ వైపున? ఎస్ యువర్ ఆనర్. నమస్కారం. ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి కలెక్టర్? ఆయన నేరస్తుడనే అనుకుందాం. అంత్యక్రియలు చేయకుండా ఆపడం మీకు న్యాయం అనిపిస్తుందో చెప్పండి. యువర్ ఆనర్, ఏ పౌరుడి ప్రధాన హక్కుల్ని అపహరించాలనేది గవర్నమెంట్ ఉద్దేశం కాదు. దుబాయ్ గవర్నమెంట్ ఈ బాడీకి సంబంధించిన కొట్లాట కేసు ప్రాథమిక దశలో ఉన్నందువల్ల వాళ్ళు ఇంకొంచెం టైం అడుగుతున్నారు. అందుకని గవర్నమెంట్ ఏం చేయలేదని కాదు, మేము ప్రెషర్ చేస్తూనే ఉన్నాం. ఎన్ని రోజులుగా?
10 నెలలుగానా? అంతలో మీరేం యాక్షన్ తీసుకున్నారు? యువరానా, దీనికి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. నా హస్బెండ్ బాడీని తిరిగి నాకు అప్పగించండి అని ఆవిడ ఈ కోర్టులో కేసు ఫైల్ చేసిన తరువాత రణసింగం మీద 6 కేసులు ఫైల్ చేశామని మీరు అంటున్నారు. ఇన్నాళ్ళు ఏ కేసు మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అయ్యా నీళ్లు కావాలని పోరాడారయ్యా. కోరిక మన్నించాక విఏఓ తహసీల్దార్ దాని గురించి ఏ కంప్లైంట్ ఇవ్వలేదయ్యా. అందువల్ల కేసు ప్రొసీడ్ అవ్వకుండా పెండింగ్లోనే ఉందయ్యా. రణసింగాన్ని మీరే విదేశాలకు పంపించారా? సార్, సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం పోరాడడం సహజం. ఆ పోరాటాన్ని ముందుండి జరిపించినందువల్ల అతను నేరస్తుడైపోడు. పోరాడినంత మాత్రాన సంఘ విద్రోహులు కారు కదా. మోరోవర్ ఒక వ్యక్తి చట్టానికి కట్టుబడి విదేశాలకు వెళ్లి పనిచేయడాన్ని ఒక కలెక్టర్గా అడ్డుపడకూడదు అనుకున్నాను. ఇక్కడ పోరాడిన ఒకరిని పట్టించుకోకుండా మీరు విదేశాలకు పంపించేశారు. ఆయన అక్కడికి వెళ్ళి పోరాడారు, కొట్లాట, చనిపోయారు. ఆయన వైఫ్ ఆయన బాడీ నాకు ఇప్పించండి ఇప్పుడు కేసు పెట్టారు. మన దేశం నుండి ఇలాంటి వ్యక్తి విదేశాలకు వెళితే ఆయన ఏం చేస్తున్నారు ఏంటని ఎవరైనా గమనిస్తూ ఉండొద్దు? అక్కడికి వెళ్ళి ఏదైనా పెద్ద క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? మన దేశమే కదా. సరే, అది వదిలేయండి. ఇప్పుడు ఆయన వైఫ్కి మనం ఏం సమాధానం చెప్పాలి? మై లార్డ్, కేసు పూర్తయ్యేంత వరకు బాడీని పంపించలేమని దుబాయ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లెటర్ పంపింది. ఆ లెటర్ని మీకు ఆల్రెడీ సబ్మిట్ చేశాం. ఆవిడ హస్బెండ్ అక్కడ పోరాటంలో చనిపోలేదు, ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడు. దాన్ని కప్పిపుచ్చడానికి ఈ ఆయిల్ కంపెనీ ఇలా నాటకం ఆడుతుందని ఆవిడ అంటున్నారే, దాని గురించి ఇండియన్ ఎంబసీ నుంచి ఎవరైనా వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేశారా? ఏదైనా రిపోర్ట్ సబ్మిట్ చేశారా? ఆయిల్ కంపెనీ తరఫు నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చారా? లేదు యువరానర్, అది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, అందువల్ల. ఇంటర్నేషనల్ కంపెనీ అయితే ఈ దేశ చట్టాన్ని కోర్టుని గౌరవించరా? నేరుగా వచ్చి హాజరై సమాధానం చెప్పరా? ఆయిల్ కంపెనీ వాళ్ళని ఎందుకు ఇండియాకి రప్పించలేదంటే వీళ్ళు చెప్పిన తేదీలో ఆ ఆయిల్ కంపెనీలో ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని దుబాయ్ పోలీస్, ఇండియన్ కమిషనరేట్, వాళ్ళ లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ వెరిఫై చేసి చెప్పారు. చెప్పారంటే ఆ రిపోర్ట్ ఇక్కడ, దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి సార్. మ్యామ్, అక్కడ కేసు అయిపోయాక బాడీ ఇండియాకి వచ్చేటప్పుడు రణసింగంకి సంబంధించిన పేపర్స్ అన్నీ వచ్చేస్తాయి. యువరానర్, పోరాటం జరిగింది, కొట్లాట జరిగింది, అందులో చనిపోయాడని అంటున్నారు. అందుకు ఏం ఆధారం ఉంది? వీడియో ప్రూఫ్ ఉందా వాళ్ళ దగ్గర? బాడీని ఐడెంటిఫై చేయడానికి 10 నెలలు పడుతుందా? మిస్టర్ మాధవయ్య, ఇండియాలో పోరాడిన వ్యక్తి ఆ దేశంలో పోరాడరంటారా? ఇన్ ఎనీ కేస్ ఇరు దేశాల ప్రభుత్వాలు కలిసి కుట్రబనడానికి అక్యూజ్డ్ అంత పెద్ద వ్యక్తి. 2 గవర్నమెంట్లకి లాభం ఉందని నేను అనడం లేదు, కానీ ఆ ఆయిల్ కంపెనీకి ఖచ్చితంగా ఉంది యువరానర్. అది తెలుసుకోవాలంటే ఆ కంపెనీ తాలూకు వెబ్సైట్లో వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి యువరానర్. దీన్ని ఒకసారి చూడండి మేడం. అది ఎలా ఉంచండి. ఒక అమ్మాయి కోసం వాళ్ళ చుట్టాలింట్లో చొరబడి గొడవ చేశారని ఎఫ్ఐఆర్ ఉంది. అదేంటి సమాజ సేవ? అది జోడించబడిన కేసే యువరానర్. దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు గనక అనుమతిస్తే ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిచి ఆవిడని విచారించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆవిడకి ఈ కేసుకి ఏ సంబంధం లేదు. ఇది కాకుండా ఆయిల్ కంపెనీ ఫ్రాడ్ చేసిందని నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? ఒక వారం రోజులు గడివిస్తే మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం యువరానర్. మిస్టర్ మాధవయ్య, పోలీసులచే నేరం ఆరోపించబడ్డ ఒక క్రిమినల్ని మీరు అనవసరంగా హీరోగా ప్రొజెక్ట్ చేయకండి. అయ్యా, నాకు న్యాయం దొరుకుతుందని వచ్చాను. ఈ కోర్టులో నాకు న్యాయం దొరకపోయినా పర్వాలా. ఈ దరిద్రులు రాసిచ్చిన పేపర్లు చదివి నా బావ మీద నేరస్తుడు అన్న ముద్ర వేయకండి. చట్ట ప్రకారం బతకడం ఈలవుతాము, చట్ట ప్రకారం సావడం ఈలవుతా. సైలెన్స్. ఆవిడ్ని వదలండి, ఆవిడ్ని మాట్లాడివ్వండి. చెప్పండి అమ్మా. అయ్యా, నా మొగుడు చనిపోయాడని ఏళ్లతో చెప్పి 10 నెలలు అవుతుంది. సాకులతో కాలం గడిపేశారే గాని ఇంతవరకు ఏ ఒక్కళ్ళు ఏమీ చేయలేదయ్యా. నాకు అది కావాలి ఇది కావాలి అంటూ నేను గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేదయ్యా. నా మొగుడిని నాకు ఇప్పిస్తే చాలు, నేను ఇంకేమీ అడగను. జడ్జిమెంట్ రిజర్వ్డ్. శ్రీమతి సీతాలు ఇచ్చిన కేసు ఆధారంగా న్యాయస్థానం చేపట్టిన పలు ఘట్టాల విచారణలు మరియు పోలీసు శాఖ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించాక రణసింగం అనే వ్యక్తి అందరిలాగా ఈ దేశంలో ఒక మామూలు పౌరుడిలా లేకుండా చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ వ్యతిరేక చర్యల్లో పలుసార్లు పాల్గొన్నారని మనకి ఈ సందర్భంగా తెలియవచ్చింది.
ఇటువంటి ఒక వ్యక్తి విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళిన తరువాత అక్కడ ఎలా ప్రవర్తించి ఉంటారనే ప్రభుత్వం మనకు ఇచ్చిన సూచనలతో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. పైగా పిటిషనర్ పేర్కొన్నట్టు ఆ ఆయిల్ కంపెనీలో యాక్సిడెంట్ జరిగిందని ఆధారపూర్వకంగా నిరూపణ కాలేదు. పైగా శ్రీ రణసింగం మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చే కేసులో జిల్లా కలెక్టర్ స్వయంగా ఇక్కడికి వచ్చి ఇచ్చిన వాంగ్మూలాన్ని స్వీకరించి ఈ న్యాయస్థానం ఇరు దేశాల ప్రభుత్వాల ప్రమేయం